రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్రస్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది. గతంలో లాగానే శ్రీవారి ఆలయం భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేందుకు గాను జనవరి 25న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ఈ ప్రివిలేజ్ అండ్ ప్రోటోకాల్ మినహా మిగిలిన సేవలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల కోసం ఎప్పటికప్పుడు ఎస్ఐబిసి ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి రాలేని వాళ్ళు అందరూ టీవీల్లో వీక్షించాలని, శ్రీవారి మన్నలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ భక్తులందరికీ కూడా టీటీడీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.